తలాకలు దొంగలు కోసుకపోతున్నారు. ఈ తలాకలు నందా కాడికి పడితే ఇన్ని పొలాలు పోయినాయి. ఇప్పటికి పరిహారం కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ప్రాజెక్టు పూర్తి కాకుండా ఇక్కడ ఈ కట్టను తెగిపోయి నీళ్ళని తీసేసి ఇప్పుడు అటు ముందు అక్కడ ముంగటి రైతులను ఈ ఆయకట్టు రైతులను అందరిని మోసం చేసింది హరీష్ రావు. ఈడున్నాం మనం, ఇక్కడ ఉన్నాం. అయితే ప్రాజెక్టులు అన్ని అయిపోయినాయి. మన న్యాయంలో కన్స్ట్రక్షన్ అయినాయి. ఇప్పుడు మీరు ఒకటి చూస్తారు చెట్టు ఇక్కడ ఉన్నాం మనం. 53 కోట్ల 18 వరకు పట్టించుకొని 2018 ఎన్నికల ముందర పట్టించుకొని శిలాపలకం వేసి మళ్ళీ 4 ఏళ్ళకు మళ్ళీ పట్టించుకోకుండా ఇచ్చిపెట్టి, అంటే అవతల ఆ 4 ఏళ్ళు యువతల ఈ 4 ఏళ్ళు 8 ఏళ్ళు ఏది కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డి మా బాధను తెలుసుకుంటానికి వచ్చిండు. ఆయన గెలవాలని మా కోరికే కోరుకుంటున్నాం. మేము తొందరగా పూర్తి చేసి మాకు నీళ్ళు ఇవ్వాలా, ఇద్దరు గెలవాలా. మాకు ఖచ్చితంగా మాకు పనులు చేస్తారు. నువ్వు ఇస్తే దున్నకపోతే చూడు, దున్ని చూపిస్తావు. నువ్వు అవకాశం ఈ ప్రాజెక్ట్ కూడా మా కొనమన్నను మా ఆదిశని కూర్చేసి కూర్చోబెట్టించి కట్టించే బాధ్యత నేను తీసుకుంటా.